హెచ్ఆర్సీకి 22A ఇష్యూ చేరుకుంది. న్యాయస్థానాలంటే లెక్క చేయని మన ప్రభుత్వాలు, మన అధికారులు, మన వ్యవస్థలు మానవ హక్కుల సంఘం ఇచ్చే ఆదేశాలకు లొంగుతారా అనేదే అసలైన ప్రశ్న. ఇప్పటికే మంత్రి పొంగులేటి డోంట్ కేర్ అంటూ ఉన్నారట. ఎవరెన్ని ఆదేశాలు ఇచ్చినా నో ఫికర్ అంటూ ఉన్నారు అధికారులు. ఇదే కొనసాగితే రేవంత్ పై ప్రజాగ్రహం పీక్స్కు చేరడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. తరతరాలుగా అనుభవిస్తోన్న భూమి ఒక్కసారిగా నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయింది. చేతిలో పట్టా ఉంది, రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి, కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. అయినా రిజిస్ట్రేషన్ జరగడం లేదు. తెలంగాణలో 22A నిషేధిత ఆస్తుల జాబితా చుట్టూ మొదలైన వివాదం ఇప్పుడు తీవ్ర రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది. ప్రభుత్వ పరిపాలనా లోపాల వల్లే తప్పులు జరిగాయని స్వయంగా రెవెన్యూ మంత్రి ఒప్పుకుని క్షమాపణలు కూడా చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కానీ బాధితుల ప్రశ్న మాత్రం ఒక్కటే, మా భూమిని బ్లాక్ చేసింది ఎవరు? ఆ తప్పునకు బాధ్యత ఎవరిది? ఈ ప్రశ్నలతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్తో పాటు మరికొందరు బాధితులు మానవ హక్కుల కమిషన్ గడప తొక్కారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను ఇస్తుంది. అలాగే ఆర్టికల్ 300A ఆస్తి హక్కును చట్టబద్ధమైన హక్కుగా మారుస్తుంది. ఆర్టికల్ 21, ఆర్టికల్ 300Aను తుంగలో తొక్కుతూ తెలంగాణలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఫిర్యాదు చేశారు. అసలు 22A వివాదం ఇంత పెద్ద సంక్షోభంగా ఎలా మారింది? మానవ హక్కుల కమిషన్ ఇప్పుడు ఏం చేయబోతోంది? సాధారణంగా భూమి అంటే ఒక ఆస్తి మాత్రమే కాదు, రైతుకు అది జీవనాధారం. మధ్యతరగతి కుటుంబానికి జీవితకాల పొదుపు, పిల్లల చదువులు, పెళ్లిళ్ళు, అత్యవసర వైద్యం అన్నిటికీ ఆ భూమే ఆధారం. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో వేల ఎకరాల ప్రైవేట్ భూములు నిషేధిత జాబితాల్లోకి వెళ్ళాయి. దీంతో ఇది కేవలం భూ రిజిస్ట్రేషన్ సమస్యగా మిగలకుండా పౌరుల మనుగడకు సంబంధించిన మానవ హక్కుల సమస్యగా మారిపోయింది. అసలు ఏమిటి 22A? రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A ప్రకారం ప్రభుత్వ భూములు, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ భూముల అక్రమ విక్రయాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఈ నిషేధం విధిస్తుంది. అంటే ఇది ప్రజా ఆస్తులను కాపాడే చట్టపరమైన ఆయుధం. కానీ ఆ ఆయుధం తప్పుగా ఉపయోగిస్తే ప్రభుత్వ భూమి కానీ ప్రైవేటు భూమి అందులోకి వెళితే కోర్టు క్లియర్ చేసిన భూమి మళ్ళీ బ్లాక్ అయితే సరిగ్గా ఇక్కడే వివాదం రేగింది. అధికారుల వల్లే తప్పులు జరిగాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బహిరంగంగానే అంగీకరించారు. మరి తప్పు జరిగితే ఆ తప్పు చేసిన అధికారి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? అంటే మంత్రి గారి ఆదేశాల మేరకే అధికారులు తప్పులు చేశారు అనేది ఇక్కడ మనమంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు ప్రధాన ఆదాయ వనరుగా భూముల్ని చూస్తూ ఉన్నారన్నమాట. ప్రభుత్వ భూముల్ని అమ్మేసుకోవడానికి ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయేమో కానీ ప్రజల భూముల్ని కూడా ప్రభుత్వ భూమిగా చూపించేయడం ఎంతవరకు సమంజసం? పైగా నిషేధిత జాబితా నుంచి ఆ భూమిని క్లియర్ చేసుకోవాలంటే లంచాలు డిమాండ్ చేయడం మహా తప్పిదం. ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ పొరపాటున 22A జాబితాలో చేరిన భూ యజమానులు భయపడాల్సిన అవసరం లేదని, సర్వే నెంబర్లకు బై నెంబర్లు ఇచ్చి విడదీస్తామని హామీ ఇచ్చారు. అయితే బాధితుల ఆవేదన వేరేలా ఉంది. తప్పు జరిగిందని ప్రభుత్వం చెబుతోంది, బాగానే ఉంది. మరి ఆ తప్పు వల్ల నెలల తరబడి రిజిస్ట్రేషన్లు ఆగిపోయి బ్యాంకు రుణాలు రాక వ్యాపారాలు దెబ్బతిన్న కుటుంబాల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం రికార్డులో చేసిన పొరపాటుకు సామాన్యుడు ఎందుకు మూల్యం చెల్లించాలి? ఈ ప్రశ్నలతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. హైదరాబాద్ పరిసర 4 జిల్లాల్లో ప్రైవేట్, రెగ్యులరైజ్డ్ భూములను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, విచారణ జరపకుండా 22Aలో చేర్చారని ఆరోపించారు. రద్దయిపోయిన పాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ జాబితాలను ధృవీకరించకుండా వాడడం వల్లే లక్షలాది మంది హక్కులు భంగపడ్డాయని, ఇది రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, జీవించే హక్కుల ఉల్లంఘనేనని హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. వాస్తవానికి ఈ పాత జాబితాల పునరావృతం కొత్తేమీ కాదు. 2025లోనే తెలంగాణ హైకోర్టు ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. ఏళ్ల తరబడి పాత రికార్డుల్ని అలాగే కొనసాగించకుండా క్షేత్రస్థాయి పరిశీలనతో కొత్త ఖచ్చితమైన జాబితాలు రూపొందించాలని ఆదేశించింది. కానీ 2026లో కూడా మళ్ళీ అదే పాత యుఎల్సి, ఎండోమెంట్ రికార్డుల ఆధారంగా అధికారులు రిజిస్ట్రేషన్లను నిలిపివేయడంతో సమస్య మరింత సంక్లిష్టంగా మారింది. సామాన్యుడి కోణంలో చూస్తే 22A ఒక శాపంగా మారింది. ఇల్లు అమ్ముకుని పిల్లల్ని విదేశీ చదువులకు పంపాలనుకున్న తండ్రికి రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. ఆసుపత్రి ఖర్చుల కోసం ప్లాట్ తాకట్టు పెడదామనుకున్న బాధితుడికి బ్యాంకు లోన్ ఆగిపోయింది. బిల్డర్ దగ్గర ప్లాట్ కొనుగోలు చేసి పన్నులు కడుతున్న ఆస్తి బదిలీ కావడం లేదు. అధికారులు చేసిన ఒక్క క్లిక్ పొరపాటు వేలాది కుటుంబాల ఆర్థిక పురోగతిని, మనశ్శాంతిని పూర్తిగా దెబ్బతీసింది. ఇక్కడ ప్రధాన రాజ్యాంగ ప్రశ్న,
కనీసం నోటీసు ఎక్కడా అని చెప్పి సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఒక వ్యక్తి ఆస్తిపై నిషేధం విధించే ముందు వివరణ కోరాలి. కానీ ఇక్కడ ముందుగా ఆస్తిని బ్లాక్ చేసి ఆ తర్వాత యజమానినే ఆఫీసుల చుట్టూ తిరుగుతూ తానెలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోమనడం ఎంతవరకు సమంజసం? రాజ్యాంగంలోని ఆర్టికల్ 300A ప్రకారం చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా ఎవరి ఆస్తిని నిరోధించకూడదన్న నిబంధన ఇక్కడ ఉల్లంఘనకు గురైందన్నది స్పష్టమవుతోంది. పరిస్థితి తీవ్రతను గ్రహించిన ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో సమీక్షలు నిర్వహించిన మంత్రి పొంగులేటి రికార్డులన్నీ ఆన్లైన్ చేసి అర్హులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. పాత జాబితాల సవరణకు ఉన్నత స్థాయి కమిటీని వేస్తూ ఉన్నట్లుగా తెలిపారు. అయితే ఈ లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం భూభారతి పోర్టల్లో ప్రత్యేక సేవల్ని ప్రారంభించినప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రక్రియ వేగవంతం కాకపోవడం బాధితుల్లో నిరాశ నింపుతోంది. మరోవైపు ప్రతిపక్షాలు ఈ అంశంపై విరుచుకుపడుతూ ఉన్నాయి. ఇది కేవలం సాంకేతిక లోపం కాదని, అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిన పెద్ద కుంభకోణమని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. రెవెన్యూ మంత్రి రాజీనామా చేయాలని, 2023 డిసెంబర్ తర్వాత 22A జాబితాలో చేర్చిన తొలగించిన సర్వే నెంబర్లపై సమగ్ర ఆడిట్ జరపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బాధితులు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ను ఆశ్రయించడంతో ఈ అంశం ప్రభుత్వంపై తీవ్ర రాజకీయ ఒత్తిడిని పెంచుతోంది. ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ ముందు సంచలన డిమాండ్లు ఉన్నాయి. ప్రభుత్వం చేసిన తప్పునకు బాధితులు తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదని ప్రభుత్వమే స్వయంగా తప్పుల్ని గుర్తించి 22A నుంచి ఆ భూముల్ని తొలగించాలని శ్రవణ్ కుమార్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు అధికార యంత్రాంగం చేసిన పొరపాట్ల వల్ల ఆర్థికంగా, మానసికంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించాలని హెచ్ఆర్సీని అభ్యర్థించారు. అలాగే ఈ సమాధానం లేని తప్పులకు బాధ్యులెవరో తేల్చాల్సిన అవసరం ఉంది. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా సీనియర్ అధికారులు ఉన్న పాత రికార్డుల్ని సబ్ రిజిస్ట్రార్లకు ఎందుకు పంపారు? ఎవరు సంతకం చేశారు? దీని వెనుక ఎవరి నిర్లక్ష్యం ఉందో తేల్చి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతిమంగా 22A ఉద్దేశం మంచిదే, ప్రభుత్వ భూముల్ని రక్షించాల్సిందే. కానీ ఆ క్రమంలో నిజమైన పట్టాదారుడి హక్కులు కాల రాయకూడదు. ప్రస్తుతం ఈ బంతి ప్రభుత్వం, హైకోర్టు, మానవ హక్కుల కమిషన్ పరిధిలో ఉంది. తప్పులు సరిదిద్దుతామన్న ప్రభుత్వ హామీ కాగితాలకే పరిమితమవుతుందా, లేక బాధితులకు తక్షణ ఉపశమనం లభించి ఈ 22A పీడకల నుంచి విముక్తి లభిస్తుందా అన్నదే ఇప్పుడు తెలంగాణలో హాట్ చర్చ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 99 TV.